ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే అందరికీ. ఈరోజు మనం యోగ దర్శనంలోని సూత్రాన్ని చర్చించుకుంటున్నాం. తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః. సూత్రం ఏంటి? తే ప్రతి ప్రసవహేయాః సూక్ష్మాః. ఇక్కడ తే అనేది సర్వనామ పదం. తే అంటే అవి. ఏవి? నిన్నటి వరకు మనం ఏం తెలుసుకున్నాము? నిన్నటి వరకు ఏం తెలుసుకున్నాం మనం? క్లేశములు ఎన్ని? 5 రకాలు. 5 క్లేశములు. ఇక్కడ తే అంటే ఆ 5 క్లేశములు. ఏ 5 క్లేశములు? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. అవిద్య అంటే ఏంటి? అపవిత్రమైన వస్తువుని పవిత్రముగా భావించడం, అనిత్య పదార్థమును నిత్యముగా భావించడం, ఇది అవిద్య. శరీరం నిత్యం కాదు, ఆత్మ నిత్యమైనది. కానీ జీవించినంత కాలం శరీరం కోసమే ప్రయత్నం చేస్తాము, కానీ ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అంటే అజ్ఞానముతో జీవనం గడిపేశాం. శరీరానికి ఎన్నో సౌకర్యాలు ఇచ్చాం, శరీరం కోసమే మనము ధనం సంపాదించాం, కానీ ఆత్మ కోసం జ్ఞానం అనే ధనాన్ని అయితే మనం సంపాదించలేదు. అది అవిద్య. ఇక అస్మిత ఏంటి? బుద్ధి జడ పదార్థమే, మనస్సు జడ పదార్థమే, కానీ వ్యవహారంలో అబ్బా నా మనసు బాలేదబ్బా, నా మనస్సు నా మాట వినడం లేదబ్బా అంటాం. కాదు, ఆత్మ చైతన్యము, బుద్ధి జడము. ఆ జడ పదార్థాన్ని ఆత్మ ప్రేరేపిస్తేనే అక్కడ క్రియ జరుగుతుంది. కనుక ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మనం బుద్ధిని, మనస్సుని మన ఆధీనంలో పెట్టుకోవడం, ఇది అస్మిత. అవిద్య, అస్మిత, రాగం. నేను సత్సంగానికి వెళ్ళాలి అంటే వాతావరణం అనుకూలంగా ఉండాలి. అమ్మో ఎండలు, నేను వెళ్ళలేను. ఇంట్లో అయితే ఏసీ. యజ్ఞం చెయ్యాలంటే అమ్మో చెమటలు వస్తవి, ఎవరు చేస్తారు? ఈ చీర మండుతుంది, నా నగలన్నీ పాడైపోతాయి, నా మేకప్ అంతా పాడైపోతుంది. కాదు, సుఖాన్ని కోరుతూ ఒక మంచి కార్యానికి మనం దూరము అవ్వకూడదు. ద్వేషం, అవమానాలని ద్వేషించకుండా దాన్ని కూడా ప్రేరణగా తీసుకొని దుఃఖమును కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. అభినివేశం అంటే పూర్వజన్మలో మృత్యువు అంటే ఎంత కష్టం అనుభవించామో ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకొనో, లేకపోతే ఇక్కడ నాకు మరణం ఉండదు, శాశ్వతము అని ఎవ్వరము అనుకోకుండా ఈ శరీరం ఒక రోజు తయారయ్యింది, ఇది జాగ్రత్తగా మంచి ఆహారముతో, మంచి గాలి వెలుతురు, నీరు తీసుకుని సిస్టమేటిక్ గా నియమిత జీవితం గడిపితే భగవంతుడిచ్చిన
ఆయువును కూడా మనం ఆహారము ద్వారా, నీటి ద్వారా, నియమిత జీవితము ద్వారా పెంచుకుంటాం. చక్కగా నీళ్లు త్రాగలేదు, మంచి ఆహారం ఇవ్వలేదు, నియమిత జీవితం గడపలేదు అంటే తీసుకొచ్చిన ఆయువుని కూడా మనం తగ్గించుకుంటాము. కాబట్టి ఇలా ప్రకృతికి విరుద్ధంగా ఉండకుండా, అజ్ఞానముతో అంటే మూర్ఖత్వముతో ఉండకుండా, నాకేం కాదు, నేను ఇక్కడే ఉండిపోతా, నాకేం రోగం వస్తుందా, నేనేం ముసలివాణ్ణి అవుతానా, వద్దు. శరీర ధర్మం శరీరం చేస్తుంది, మన ధర్మం మనం చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఈ అభినివేశం అయితే ఈ 5 కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్లేశము ఎక్కువ ఉంటది. కొంతమందిలో 5 ఉండొచ్చు, ఇంకొంతమందిలో ఒకటి చాలా తీవ్రంగా ఉంటది, ఇంకో 4 ఎలా ఉంటవి, మందముగా ఉండొచ్చు. ఇంకొకరిలో ఇంకా ఏదో అంటే ఈ 5 అవిద్యలు లేనివాడంటూ భూమి మీద ఉండరు. ఏంది, ఉండరు. అర్థమైందా? ఈ 5 అవిద్యల్లో ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది, మిగతా 4 తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటాయి. అందుకనే ఏమన్నాడు అంటే ఇవి తొలగిపోని వాళ్ళు లేరా, తొలగించుకున్న వాళ్ళు లేరా అంటే ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్నారు. వాళ్ళెవరు? మహర్షి దయానందుడు, రాముడు, కృష్ణుడు. ఇప్పుడు రాముడికి రాజ్యాభిషేకం అన్నారు. రాముడికి తెలియదా రాజ్యంలో ఎంత సుఖం ఉంటుందో? ఎందుకంటే తండ్రి చాలా ప్రేమించేవాడు. రాజ్యాభిషేకం అన్నారు. సుగుణవతి అయిన, బుద్ధిమతి అయిన, సుశీలవతి అయిన, సౌమ్య స్వభావము గల సీతాదేవితో వివాహం జరిగింది. గ్రామమంతా కూడా తోరణాలతో, బంధుమిత్రులతో, కీర్తనలతో, నృత్యాలతో, వాయిద్యాలతో వివిధ రాజులందరూ కూడా అయోధ్య నగరానికి వచ్చారు రాముడి యొక్క అభిషేకం చూద్దామని. ఏమైంది? అడవికి వెళ్ళవలసి వచ్చింది. కారణం కైకేయి అన్నాం. మరి కైకేయిని రాముడు ద్వేషించాడా? ద్వేషించలేదు. రాజ్య సుఖాన్ని తీసుకున్నాడు. మళ్ళీ కాదు నువ్వు అడవికి వెళ్ళాలి అంటే కూడా వెళ్ళిపోయాడు. మరి ఆ 14 సంవత్సరాలలో ఎన్నో రాజ్యాలలో యుద్ధం చేయాల్సి వచ్చింది, సలహాలు ఇవ్వాల్సి వచ్చింది. కానీ రాముడు ఏదైతే ప్రతిజ్ఞ చేసుకున్నాడో ఆ 14 సంవత్సరాలు ఎక్కడ కూడా సింహాసనం మీద కూర్చోలేదు. తర్వాత కూడా ఆ సింహాసనాన్ని ఆశించలేదు. చివరికి భరతుడి యొక్క సింహాసనాన్ని కూడా రాముడు ఆశించలేదు. ఇంత పవిత్రంగా జీవించగలిగాడు అంటే సీతాదేవి కూడా తోడుగా నిలబడింది రాముడితో. రాముడు తీసుకున్న ధర్మానికి సీతాదేవి కూడా ఎదురు ఆన్సర్ ఇవ్వకుండా నిలబడగలిగింది. అంటే చరిత్రలో, ఇతిహాసములో రాముడు, సీతాదేవి, దయానందుడు, బుద్ధుడు వీళ్ళందరూ కూడా అద్భుతమైన జీవన విధానం జీవించారు. ఎలా జీవించగలిగారు అంటే అంతర్గత శక్తులతో ధ్యానము చేసి, స్వాధ్యాయము చేసి, నిరంతరము జ్ఞానాన్ని వ్యవహారములో పెట్టుకొని దాన్ని వ్యవహరించారు. అందుకేమన్నాడు, ఇందులో మనము అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం తనుహు ప్రసుప్త అని తెలుసుకున్నాం కదా ముందు సూత్రాలలో. ధ్యానం చేయడం వల్ల అవిద్య ఏమైపోతుంది? ధ్యానం చేస్తుంటే మనలో ఉన్న అవిద్య అంతా ఏ స్థితికి చేరుకుంటుంది? ముందు అదే ముందు స్థితి ఏంటి? అది ప్రసుప్త స్థితికి వెళ్తుంది. అంటే లేవకుండా అయిపోతుంది. లేదా ఏమవుతుంది? తను స్థితికి వెళ్తుంది. వెనక సూత్రాలని మనం చదివేదే లేదు. క్లాస్ విన్నామా, అమ్మని పొగిడామా, వెళ్ళిపోయామా, ఇంకో క్లాస్కి వెళ్ళామా, అక్కడ ఏమైనా నేర్చుకున్నామా, అంతేకాని
మన జీవితంలో ఆ సూత్రాలని నెమర వేసుకుందామనే కుతూహలత ఉండదు. ప్రసుప్త స్థితికి వెళ్ళాం అంటే ఏంటి? శిథిల స్థితికి వెళ్తాం. తను స్థితికి వెళ్ళాం, ఇంకా ముసలిగా మంద స్థితికి వెళ్ళిపోయాం. విచ్ఛిన్నం. వాటిని మనం మళ్ళీ మొలకెత్తకుండా, ఎలా పెసర్లని శనగల్ని మనం భట్టికేస్తే మీరు గమనించండి, ఒకసారి అవి భట్టికి వేయబడ్డది ధాన్యము అంటే, ఇప్పుడు వడ్లు ఉన్నాయనుకోండి, మీరు వడ్లని నీళ్ళల్లో వేయండి, మళ్ళీ మొలకొస్తుంది. కానీ అదే వడ్డుని ఒకసారి పొట్టు తీసేసి బియ్యం గింజని వేరు చేయండి, ఆ నీళ్ళని మీరు ఆ నీళ్ళల్లో బియ్యంని పోసి చూడండి, అదే వడ్లు. ఆ వడ్లని మీరు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టండి, మొలకొస్తుంది. తడిపి ఆడ మట్టిలో పోసేయండి, మొలకొస్తుంది. కానీ అదే వడ్డీ గింజని దాని నుంచి వడ్డీ అంటే ఆ పొట్టును సపరేట్ చేసాము, బియ్యం సపరేట్ చేసాము, బియ్యం నీళ్ళల్లో వేయండి, నెల రోజులు వేయండి, ఏమవుతుంది? మొలకొస్తుందా? రాదు. అర్థమైందా? అలాగే పెసలు ఇంట్లో ఉన్నవి నీళ్ళు పోయండి, మొలకొస్తుంది. వాటిని భట్టికి వేయండి, మళ్ళీ తెచ్చి నీళ్ళు పోయండి, మొలకొస్తావా? రాదు. అలాగే మన ఇంద్రియాలను, మన లోపల ఉన్న సమస్త అజ్ఞానాన్ని ధ్యానం అనే మిషన్లో, ధ్యానం అనే భట్టిలో వేయించేసాం, విడదీసుకున్నాం, వాటి శక్తినంతా కూడా దహింపజేశాము. ఇంకా అవి మొలకెత్తే అవకాశం లేకుండా మన ధ్యాన ప్రక్రియ నిరంతరము ఏమైంది? కొనసాగుతూ ఉంది. నిరంతరము మన ధ్యాన ప్రక్రియ మనలో ఉన్న ఈ పంచక్లేశాలు మొలకెత్తకుండా, అంకురించకుండా, గంతులు వేయకుండా వాటిని ఏం చేస్తున్నాం? మనం శిథిలం చేస్తున్నాం, వాటి శక్తినంతా విడదీస్తున్నాం. ఇంట్లో పిల్లల్ని చూడండి, వాళ్ళు అందరూ ఒక చోట కూర్చుంటే వాళ్ళు మన మాట వినరు. అందుకే తల్లి ఏం చేస్తుంది? వీళ్ళు ఒక దగ్గర కూర్చుంటే ఇక నా మాట వినరు, అందుకని అందరిని దూరం దూరం కూర్చోబెడుతుంది. మరి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అప్పుడు ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నారు. కానీ అప్పుడేంటి? పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని తల్లి ఏం చేసింది? వేరు వేరు చేసింది. ఇప్పుడు అల్లరి ఏమైంది? నియంత్రణలోకి వచ్చిందా లేదా? వస్తుంది. వాళ్ళని కలిపి కూర్చోబెడితే అల్లరి చేస్తారు, మన మాట వినరు కదా. ఆ పిల్లల్ని మనం విడదీస్తే చెప్పిన మాట వింటారు. సేమ్ మనము కూడా మనలో ఉన్న అవిద్యను విడదీసాం, దూరం దూరంగా పెట్టేశాం, శిథిలం చేశాం, మన శక్తిని అక్కడ డామినేట్ చేసుకున్నాం. కానీ మనం ఏం చేస్తాం? మన లోపల మన అవిద్య పైన మన శక్తి డామినేట్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? మనలో ఉన్న అవిద్యని తొలగించుకునే ప్రయత్నం చెయ్యము, ఇతరులలో ఉన్న అవిద్యని మాత్రం ఏం చేస్తూ ఉంటాం? తొలగించాలని ప్రయత్నం చేస్తాం. తొలగించే ప్రయత్నం కంటే కూడా ప్రశ్నించే ప్రయత్నమే చేస్తారు, ఎక్కువ చేస్తాం, బురద వేస్తాం. అరే మనలో ఎంత అవిద్య ఉంది, మనం ఎక్కడున్నాం, మనలో ఎంత పవిత్రత ఉంది, మనలో రాగం ఉందా, ద్వేషం ఉందా? ఎప్పుడైతే ఇవి మనం మన లోపల ఉన్న శక్తుల్ని మనం పరిశీలించుకుంటూ పోతే ఇవేమైపోతవి? ఇక మొలకెత్తావు. అప్పుడు మన లక్ష్యం ఏమైపోతుంది? నెరవేరుతుంది. అర్థమైందా? ధ్యానములో ఉచ్చ స్థితికి చేరుకోవాలి అంటే మన జీవన యాత్ర ఎటువైపు ఉండాలి? మళ్ళీ డైరెక్ట్ మీకు పరమాత్ముడనే పట్టుకుంటారు.
ఆత్మ వైపు ఉండాలి. అంతర్గత యాత్ర ఉండాలి. ఆత్మను ఆవరించుకొని ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి, అంతర్ముఖులం అవ్వాలి. మన ప్రయత్నమంతా అంతర్గతంగా లోతుగా, ఏది స్థూలముగా అజ్ఞానం ఉంది, ఏది సూక్ష్మంగా ఉంది, ఇంకా ఏమైనా మొలకెత్తుతాయా? ఇప్పుడు మీరు పట్టికేసిన పెసర్లు మంచిగా వేగలేదనుకోండి, సగం వేగింది, మీరు గమనించలేదు, నీళ్ళల్లో వేస్తే సగం వేగినవి మళ్ళీ అంకురిస్తుంది. కాబట్టి ప్రతి గింజ వేగిందా లేదా, అది మొలకెత్తకుండా ఉందా లేదా అని చూసి జల్లెడబట్టి చెరిగి పల్లెంలో పోసుకొని ఏరి ఆ విధంగా ప్రయత్నం కొనసాగాలి. అంటే దానికి పల్లెమైన వేరడమైన అన్నింటికి పాత్ర ఒక్కటే, ధ్యానము. నిరంతరము అంతర్గత శక్తులపైన మన పరిశీలన, మన లక్ష్యం, మన అభ్యాసం, మనపైన మనమే ఫోకస్ అవుతున్నాము. అలా హేయాహ అవి శిథిలమైపోతవి, సూక్ష్మమైపోతవి. నిరంతరము ఏదైతే అవిద్యని మనము జన్మాంతరాల నుండి పోని జన్మలు తీసుకోకపోయిన బాల్య దశ నుండి ఇప్పటి వరకు పేరుకుపోయి ఉన్న ఈ అవిద్యనంతా కూడా మనం ధ్యానము ద్వారా తొలగించుకొని గొప్ప స్థితికి చేరుకోగలుగుతాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ధ్యానం నేటి వరకు చేసాం, రేపు వదిలిపెట్టామనుకోండి మళ్ళీ స్థితి ఏమైపోతుంది? ఏమవుతుంది? ఎప్పటి వరకు చేయాలి ధ్యానం? మరణానంతం వరకు నిరంతరం చెయ్యాలి. అంతేనా? నిరంతరము చెయ్యాలి. శరీరంలో శ్వాస ఆగిపోతే, శ్వాస తీసుకునే శక్తి లేకపోతే ఏం చేస్తున్నాం? చనిపోమ్మని వదిలేస్తున్నామా, వెంటిలేషన్ పెడుతున్నామా? చెప్పండి. వెంటిలేషన్ పెడుతున్నాం. అలాగే ఆత్మలో అజ్ఞానం తొలగాలి అంటే నిరంతరము పరమాత్ముడనే వెంటిలేషన్ పెట్టుకోవాలంతే. కొన్ని ఫిట్టింగ్స్ డాక్టర్ పెడతారు, కొన్ని ఫిట్టింగ్స్ మనమే పెట్టుకోవాలి. ఆ విధంగా మన శక్తిని మనం పెంచుకుంటూ వెళ్ళి పరమాత్మునియో లేదా మీ సంకల్ప శక్తితోనో, మన కర్మల వల్ల ఈ మానవ జన్మ లభించింది, దీన్ని సువర్ణాది ధాతువులతో, ఉత్తమ వస్త్రాలతో, ఉత్తమ పదార్థాలతో, ఉత్తమ భోజనముతో, ఉత్తమ బంధుమిత్రులతో గడుపుతూ సర్వోత్కృష్టుడైన స్కంభుణ్ణి కూడా మనం చూసే భాగ్యాన్ని ఈ జన్మలో మనం సంపాదించు. అర్థమైందా? అన్నీ ఉండాలి, అనేక సుఖాలను అనుభవించండి, కానీ లక్ష్యం ఒక్కటే, ఏంటి? పరమాత్మని తెలుసుకోవడం. అలంకరణ లేకపోతే వాళ్ళు ఎంత మంచి మనుషులైనా వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలాగే ఈ జీవుడు కూడా విద్య చేత, సత్ప్రవర్తన చేత, మంచి నడవడి చేత, మంచి ఆలోచనల చేత ఆత్మను అలంకరించుకోకపోతే పరమాత్ముడు కూడా ముఖం ఉంటాడు అక్కడ. మీరు ఎవరైనా ఇంటికి వెళ్తారు, వాళ్ళు కొంచెం మామూలుగా ప్రవర్తిస్తున్నారు, ఏమంతా శుభ్రంగా లేరు, అక్కడి నుంచి ఏం వెళ్ళిపోరు, మీరు అక్కడే కూర్చుంటారు. ఇక వచ్చారు కదా కూర్చుంటారు, కానీ పెద్దగా వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడ. చనువు ఉంటే వెళ్ళి చీర మార్చుకుంటారా, వెళ్ళి స్నానం చేసిరా అంట, చనువు ఉంటే. లేకపోతే ఏం చేస్తాం? ప్రతిసారి మన ఫేస్ ని తిప్పుకుంటాం, ఇటు అటు తిప్పుకుంటాం, వాళ్ళని చూడడం ఇష్టం లేకపోతే, కానీ అక్కడే కూర్చుంటాం. పరమాత్ముడు కూడా అంతే. జీవుణ్ణి పరమాత్ముడు వదిలిపెట్టడు, జీవుడితోనే ఉంటాడు. అలంకరించుకుంటే ఆయన ఆకర్షింపబడతాడు. ఎలా ఒక అలంకరవతి స్త్రీని చూడగానే మనమందరం ఇష్టపడతాము, అటులనే ఏ జీవుడైతే సద్గుణాలతో, సత్ప్రవర్తనతో అవిద్యను తొలగించుకుంటాడు, పంచక్లేశాలని తొలగించుకుంటాడు, జ్ఞాన స్వరూపం అనే సముద్రంలో తనని తాను పుష్పింపజేసుకుంటాడు, అట్టి జీవుణ్ణి పరమాత్ముడే కౌగిలించుకుంటాడు. ఆ స్థితికి మనం వెళ్ళాలి, ఎదుగుతున్నాము, వెళ్తున్నాము. అదే మన లక్ష్యం అనుకొని నిరంతరము అలసట అనకుండా, విసుగు చెందకుండా, అశ్రద్ధ వద్దు, ఇంకెప్పుడు చేరుకుంటానని వద్దు, చేరుకుంటూనే ఉన్నాం.
ఆ ఉత్సాహముతో ఈ జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ శిథిలం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అవి మొలకెత్తకుండా ఉండాలి అంటే, అవి సూక్ష్మమైపోవాలి అంటే మనం ప్రతి నిత్యం అవి ప్రసుప్తి స్థితికి వెళ్ళాలి, తను స్థితికి వెళ్ళాలి, విచ్ఛిన్న స్థితికి వెళ్ళాలి, ఉదార స్థితికి వెళ్ళాలి అంటే ధ్యానమును మనం ప్రతినిత్యం చెయ్యవలసిందే. ఎప్పుడైతే మనం ఈ పంచక్లేశాలని ప్రసుప్త స్థితికి, తను స్థితికి, ఉదార స్థితికి, విచ్ఛిన్న స్థితికి తీసుకెళ్తామో అప్పుడు అక్కడ ఆత్మ స్వయం స్వరూపముతో ఉంటుంది అని చెప్తున్నాడు. ఓం శాంతి శాంతి శాంతి.